ఇప్పటిదాకా నిర్ణయించుకున్నా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ కోసం మేము బరాబర్ వాయిస్ లేపుతాము, మేము గలం ఊపుతాము, తప్పకుండా మేము తెలంగాణ కోసం మేము న్యాయం చేస్తామని చెప్పి వారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఒక ప్రశ్న నేను అడగదలుచుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారిని. మీరు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ నరేంద్ర మోడీ గారిని బండబూతులు తిట్టి గత 10 సంవత్సరాలు మీ ఎంటైర్ క్యాంపెయిన్ బీజేపీ మీద మళ్ళా చంద్రబాబు నాయుడు మీద మీరు ఎట్లయితే విమర్శలు చేసినారో, మళ్ళా ఎలక్షన్ ముందు వాళ్ళతోటే పొత్తు పెట్టుకొని ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఈరోజు మీరు కూర్చున్నారో, తెలంగాణ అగేన్స్ట్ ఆంధ్ర నాయకులు ఏదైతే టీడీపీ మహాసభలో తెలంగాణ పదము డిక్షనరీలో లేదని చెప్పి ఏదైతే కించపరిచి మాట్లాడినారో, మళ్ళా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ పాకిస్తాన్ తోటి ఎప్పుడైతే పోల్చిందో అప్పుడు మీరు ఏడమైనారు సార్, మీ వాయిస్ ఎందుకు లేపలేదు సార్? ఇప్పుడు మేము తెలంగాణ కోసం ఇది చేస్తాం అది చేస్తాం అంటే నిజంగా ప్రజలని మబ్బు పెట్టి కేవలము సిబిఎన్ మోడీ గారి బీటీం లెక్క కనపడుతుంది, కానీ నిజంగా తెలంగాణ కోసం మీరు చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది.